పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్ అన్నట్లా ఉంది. అంటే సింధు జలాల్ని ఆపేస్తే నదులు ఎండిపోతున్నాయి కాబట్టి ఏడుపు, పోనీ సింధు జలాల్ని ఒకేసారి విడిచిపెడితే వరదలతో ఏడుపు. ఇదే ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్ అన్నట్లు ఉందన్నమాట పాకిస్తాన్ పరిస్థితి. నిజానికి జమ్మూ కాశ్మీర్ లో పడుతున్నటువంటి వర్షాల కారణంగా, ఆ వర్షాల వల్ల వచ్చే వరదల కారణంగా ఇప్పుడు సలాల్ డ్యాము, బాగ్లెహర్ డ్యాము పూర్తిగా నిండిపోయాయి. ఈ నిండిపోవడంతో ఒక్కసారిగా గేట్లు ఎత్తేశారు. ఈ ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో మొత్తం నీరంతా కూడా చేనాబ్ నదిలో దొర్లుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లో వరదలు వచ్చాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు వెంటనే అత్యవసర స్థితి అని అనౌన్స్ చేసి ఎవరూ కూడా నదిలోకి వెళ్ళొద్దు అంటూ అనౌన్స్ చేయడం జరిగింది పాకిస్తాన్. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ లో ఈ వరదలతో కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు ఏమొచ్చేసి భారత త్రివిధ దళాలు విరుచుకుపడుతున్నాయి. నిన్నే కదా దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడి 100 మంది పాకిస్తాన్ ముద్దుబిడ్డల్ని చంపేసి వచ్చాయి ఈ త్రివిధ దళాలు. ఇలాంటి సమయంలో మళ్ళీ పాకిస్తాన్కి ఈ వరదల భయం పట్టుకుంది. ఇంతకు ముందు కూడా అలాగే ఈ సలార్ డ్యామ్ పైన నీటిని నిల్వ చేసి ఒక్కసారిగా భారత ప్రభుత్వం విడుదల చేయడంతో అక్కడ వరదలు వచ్చాయి. ఎక్కడ పీఓకేలో వరదలు వస్తే వెంటనే మసీదుల నుంచి కూడా అనౌన్స్ చేశారు, ఎవరు కూడా నది వైపు వెళ్ళొద్దు అని. ఇప్పుడు చేనాబ్ నది పూర్తిగా నిండిపోయి వరద అయితే ప్రవహిస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు కూడా చూడండి. అంటే ఇది కావాలని వదిలింది కాదు, జమ్మూ కాశ్మీర్ లో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు వచ్చి ఈ సలార్ డ్యామ్ లోను, బాగ్లెహర్ డ్యామ్ లోను నిండుకున్నాయి. దీంతో మనకెందుకు ఆ బాధ, వెంటనే గేట్లు ఎత్తేసారు మన వాళ్ళు. గేట్లు ఎత్తేస్తే ఒక్కసారిగా వెళ్ళింది ఫ్లోటింగ్ అంతా కూడా. ఇప్పుడు ఇదొక బాధ. మరొక వైపు ఏమొచ్చేసి లాహోర్ పై ఏమో దాడులు చేస్తుంది మన ఎయిర్ ఫోర్స్. ఎందుకు దాడులు చేస్తున్నాయి అంటే చైనాకి చెందినటువంటి ఒక రాడార్ వ్యవస్థను పట్టుకొని పాకిస్తాన్ మనపై కొంచెం డ్రోన్లు, క్షిపణుల దాడి చేసింది. అయితే ఆ డ్రోన్లు, క్షిపణుల దాడి మన భారత్ ఎయిర్ ఫోర్స్ వాటిని గాలిలోనే పేల్చేసి ఆ శిథిలాలు కూడా మన వాళ్ళైతే సేకరించారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కి ఏ విధంగా కూడా సంతృప్తి లేకుండా పోతుంది. ఒకవైపు వరదలు, మరొక వైపు ఏమొచ్చేసి త్రివిధ దళాలు దాడులు, మరొక వైపు ఏమొచ్చేసి వాళ్ళు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఈ ఉగ్రవాదులు ఖతమైపోవడం. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్కి బహుశా మరొక 2-3 నెలలు అయితే నిద్ర పట్టే పరిస్థితులు లేవు. ఇక మోదీ గారు వదులుతారు అనుకుంటున్నారా ఏంటి? బలూచిస్తాన్ని సపరేట్ గా ఏర్పాటు చేసి అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాని కూడా అటు ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చేస్తే సింధు అలాగే పంజాబ్ ఈ 2 ప్రావిన్సులు కూడా సపరేట్ గా ఒక దేశం అయిపోతే ప్రపంచ పటంలో ఇంకా పాకిస్తాన్ అనేదే ఉండదు. ఇంకా ఇదే పెద్ద ప్లాన్. ఈ ప్లాన్ కోసమే మోదీ గారు అయితే చాలా వరకు కొంత చేస్తున్నారు. మొత్తం మోదీ గారు కావచ్చు, మిగతా ఇరాన్ కావచ్చు, అన్ని దేశాలు ఏకమయ్యాయి. అంటే ఇరాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ పై కొంచెం ఇది ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ మీద ఈ పాకిస్తాన్ వచ్చేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది కదా. దాంతో పాటు ఇరాన్ లో కూడా 11 మంది పోలీసుల మధ్య చంపేసింది పాకిస్తాన్ కి చెందినటువంటి మిలిటెంట్లు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం ప్రపంచ పటంలో పాకిస్తాన్ ని లేకుండా చేయాలంటే చంపాల్సిన అవసరం లేదు. దీన్ని 3 ముక్కలు చేస్తే చాలు, పాకిస్తాన్ అనే పేరే ఉండదు.